స్నేహ స్నేహ ఏంటి? నాయుడు బావ ఎక్కడా? ఇక్కడే ఉండాలి. ఏమయ్యాడు? గోకుల్ చంపడానికి తీసుకెళ్లాడు. అందుకే నువ్వు అంటి పెట్టుకున్న నాయుడు బావను తను పట్టుకెళ్ళాడు తెలుసా? బిల్డింగ్ పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి నాయుడు బావుని కిందకు తోసి చంపాలన్నది వాడి ప్లాన్ అంట. వాడు ఆగాయిత్యం చేయకముందే నువ్వు వెళ్ళి కాపాడు. వెళ్ళు స్నేహ. అమ్మా, ఆ గోకుల్ నాయుడు బావని చంపబోతున్నాడంటమ్మా. ఏమంటున్నావే? రామ్మ చెప్తాను. ఉంటే చంపేస్తాను. ఏరా తమ్ముడు, వాడి కోసం వెళ్ళమంటే నాకు కాల్ చేసావేంటి? నీ కూతురు ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. ఒరే వింటావా? అమ్మా అమ్మా, కత్తి పెట్టాడమ్మా. ఒరే ఒరే ఒరే, దాన్నేం చేయకురా. అది నా ఒక్కగానొక్క కూతుర్రా. అయితే నాయుడు బావన్ వదిలే. అక్కడ తనకేమైనా జరిగితే ఇక్కడ నీ కూతురు ప్రాణాలు తీస్తాను. వద్దొద్దు, ఇప్పుడే చెప్తానురా, ఇప్పుడే చెప్తాను. ఏంటి మేం సాబ్? వాడిని అక్కడ వదిలేసేరా. నువ్వు అర్జెంటుగా కిందకొచ్చాయి. ఎందుకు? ఎందుకేంట్రా? ఆ కుంటాళ్ళని వదలకపోతే నా కూతురు ప్రాణాలు పోతాయి. వదిలేయరా. సరే మేడం. రేయ్ రేయ్, ఎక్కడికి వెళ్తారా? ఎక్కడ తీసుకొచ్చాడు నన్ను? ఎక్కడ తీసుకొచ్చా నన్ను? రేయ్, అమ్మా కావేరి, ఊరుకో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.